హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము రమ్యమైన కథల నుంచి ఒక కథను విందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మేము ఈ కథను వినుచుండగా ఇందులో ఉన్న సువార్తను మాకు అర్థం చేయండి. మా మనస్సు మార్చండి, మా బ్రతుకుల్ని మార్చండి. అదే పాపంలో, అదే చీకటిలో ఎక్కువ రోజులు ఉండనివ్వకండి. ఈ లోకంతో కలిసిపోనివ్వకండి. ఈ లోక మాలిన్యం అంటించుకోనివ్వకండి. మీరే సహాయం చేయండి తండ్రి. మా అందరి ప్రార్థనని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం వినబోతున్న కథ ఎందుకు త్వరగా రాలేదు. అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉంది. అది కూలి పనుల నిమిత్తం వాళ్ళ గ్రామం విడిచి మరో గ్రామంకి వెళ్ళింది. అక్కడ వాళ్ళకి అక్కడ ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పొలం మధ్యలో నుండిన ఒక ఇంట్లో వాళ్ళు కాపురం ఉన్నారు. అది టెంపరీగా వెళ్ళారు పని కోసం. అక్కడ పొలం మధ్యలో ఉన్న ఒక చిన్న గుడిసెలో వాళ్ళు ఉన్నారనమాట. అతనికి ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు. తన భార్యను ఇంటి వద్ద విడిచిపెట్టి ఆ తండ్రి పనికి వెళ్తూ ఉండేవాడు. అలా రోజు వెళ్తూ ఉండేవాడు. అయితే రోజు తన కుమారుడు సాయంత్రం అయినప్పుడు తన తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు అనమాట. అలాంటిది ఒక రోజు తండ్రి రావడం ఆలస్యమైంది. రోజులానే సాయంత్రం అయ్యాక తన తండ్రి కోసం కుమారుడు ఆతృతతో చాలా ఆసక్తిగా కనిపెడుతున్నాడు అనమాట. ప్రొద్దుగురుంకింది, చీకటి మొత్తం డార్క్ అయిపోయింది, చీకటి అయిపోయింది. ఇంకా కుమారుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు తండ్రి కోసం. అయితే రాత్రి సుమారు 10 గంటల సమయంన పొలంలో నుంచి తన తండ్రి రావడం చూశాడనమాట. తన తండ్రిని ఎలా అయినా కలుసుకోవాలని చెప్పి ఆతృతతో తండ్రి వద్దకి పరిగెత్తాడు. అంతలో పొలంలో నుండిన పొలం మధ్యలో ఉన్నారు కదా వీళ్ళు. అతను పరిగెట్టుకుని వెళ్ళే దారిలో ఒక బావి ఉంది. దానికి పిట్టగోడ లేదనమాట. భూమిలోకి ఉంది ఆ బావి. పైన ఏమీ గోడ లేదు. అయితే అతను పరిగెడుతూ ఆ బావిలో పడిపోయాడు. అయితే పడిపోయి కుమారుడు చెప్పిన ఆఖరి మాటలు ఏంటంటే, నాన్న నువ్వెందుకు త్వరగా రాలేదు? ఈ ఒక్క మాటలే చెప్పాడు ఆ బావిలో పడ్డాక. అయితే తర్వాత చనిపోయాడు. దట్టమైన చీకటి, పనివాళ్ళు ఎవరు సహాయం చేస్తారు? ఎవరు సహాయం చేయలేదు. ఆ కుమారుడు చనిపోయాడు. అయితే ఈ కథ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు కూడా కృపాద్వారం త్వరలోనే మూయబడుతుంది. అతి త్వరలోనే మూయబడుతుంది. తర్వాత మనం కలవరంతో కన్నీరు విడిచిన ఫలితం శూన్యంగా ఉంటుంది. ఎందుకంటే త్వరగా మనం క్రీస్తు వద్దకు రాలేదు. తండ్రి ఎలా అయితే కుమారుని వద్దకు రావడానికి ఆలస్యం చేశాడో, అలాగే మనం క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆలస్యం చేస్తున్నాం. కోత విస్తారం, పనివారు తక్కువ అని చెప్పి యోహాను సువార్త 4:35 చదువుకుంటాం కదా. ప్రభు సేవ చేయడానికి నువ్వెందుకు త్వరగా రాలేదు? ఎందుకు త్వరగా ఆత్మని సిద్ధపడలేదు? ప్రభు ఆత్మ నిన్ను త్వరపెట్టుచున్నాడు, బలవంతం చేయుచున్నాడు అని మత్తయి సువార్త 14:22 మనం చదువుకుంటాం కదా. ఎందుకు దేవుని పని కొరకు ఆసక్తి చూపించలేదు, ముందుండలేదు అని చెప్పి దేవుడు మనల్ని అడిగితే కనుక మన దగ్గర సమాధానం ఉందా? వెలుతురున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడు పని చేయలేడు. ఇది కూడా మనం యోహాను సువార్త 9:4 చూస్తాం. మనకి వెలుతురు ఉన్నప్పుడే కదా, వెలుగున్నప్పుడు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. దీపం ఆరిపోయినాక తర్వాత మనం ఎంత తడువులాడినా మన పనులు సక్రమంగా జరగవు. అలాగే మనకిప్పుడు వెలుతురు ఉన్నంత లోపు మనం దేవుడు మనకి ఇచ్చిన పనులను, ఆయన మనల్ని పంపారు కదా, మన క్రియలు చేయాలి. రాత్రి వచ్చేస్తుంది. రాత్రి అయిపోయినాక అప్పుడు మనం ఏం పని చేయలేము. పనుకోవడం, కళ్ళు మూసుకుని నిద్రపోవడం తప్ప ఏమీ చేయలేము. కాబట్టి ఉన్న సమయంలోనే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఈ కథలో ఉన్న సువార్త. దీని ద్వారా మనందరికీ దేవుడు ఒక మంచి విషయాన్ని తెలియచేశారు. సమయం ఉండగానే మనం దేవుని వద్దకు వెళ్ళడానికి త్వరపడాలి. ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే ఇప్పుడు ఎలా అయితే ఆ కుమారుడు బావిలో పడిపోయాడో, మనము అలాంటి పాపంలో, దట్టమైన చీకట్లో పడిపోతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనములు. ఈ సమయం వరకు కాపాడిన దేవా, నీకు అనేక వందనములు.
ఈ కథ ద్వారా మాకు నేర్పించిన విషయానికై మీకు అనేక వందనములు. మీ పని చేయట్లో మేము ఆలస్యం చేయకుండా ఉండడానికి సహాయం చేయండి. మాలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడానికి, అనవసరమైన కార్యాలని, వ్యర్థమైన కార్యాలని విడిచిపెట్టడానికి నీ కృపకాలం మాతో ఉంది కాబట్టి ఆ కాలంలోనే మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ప్రభు ఆశా నిగ్రహాన్ని మాలో పెట్టండి. యేసయ్య ఆత్మఫలాలని మాలో ఉంచి మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటూ ప్రభు ఎవరైతే మొదటిగా వింటున్నారో ఈ కథను వాళ్ళ హృదయాన్ని కూడా తాకమని వేడుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.